హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు వీడియో ఏంటంటే, మా పుంగనూరులో ప్రతి ఏడాది ఉగాదికి ముందు అంటే ఉగాది నెలలోనే గంగా జాతర అనేది చాలా వైభవంగా చేస్తారండి. చాలా అంటే చాలా ఫేమస్ పండుగ ఇది. మేమైతే ప్రతి ఏడాది అమ్మవారికి గరిగలు మోస్తాము. అంటే మండే ట్యూస్డే 2 డేస్ జరుగుతుంది. మండే రోజు కుండలు అక్కడ పెట్టి దేవుడి దగ్గర అందులో పానకం వేసి పూజలు చేస్తాము. అది అయిపోయినాక వెంటనే అది పూజ చేసిన వెంటనే ఆ రోజు మంగళవారం నైట్ అంతా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది. పొంగనూరు వీధుల్లో ఊరేగింపు అనేది ఉంటుంది. అక్కడికి వెళ్తామండి. ఫుల్ జనాలు వస్తారు. అసలు బయట నుండి అక్కడ నుండి వస్తారండి జనాలు. చాలా అంటే చాలా మంది వచ్చేస్తారు. చాలా బాగుంటుందండి. ప్రతి ఇంటిలోనూ మా పొంగనూరు అంటేనే ఫేమస్ గంగ జాతర అండి. ప్రతి ఇంటికి బంధువులంతా వస్తారు. అమ్మవారి ఊరేగింపు అయితే అమ్మవారి గుళ్ళో కన్నా ఊరేగింపులోనే చాలా కళగా ఉంటుంది. అమ్మవారిని చూడడానికి మంగళవారం రోజు అయితే చాలా మంది వస్తారు. అమ్మవారి మొహంలో కళ కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంటికి వేట అనేది కొడతారు అమ్మవారికి చాలా ఇష్టము. అసలు పొంగనూరు వీధులు మార్నింగ్ చూసాకైతే ప్రతి వీధిలోనూ రక్తంతోనే నిండిపోయి ఉంటుంది. అన్ని వేటలు అయితే తెగుతాయండి అమ్మవారికి. మేమైతే ఈసారి కొంచెం లేటుగా వెళ్ళాము. 3కి వెళ్ళాము కాబట్టి నాకు ఇష్టమైన వీధిలో చూడలేకుండా లాస్ట్ వీధిలో చూసాము. ఎట్లయినా కానీ అమ్మవారిని అయితే దర్శించుకొని వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ డే ఆ రోజు నైట్ మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంకా అమ్మవారికి గిరుగులు చెల్లించాలి. నైట్ పెట్టి పూజ చేసింటాం దేవుళ్ళ దగ్గర. వాటిని మళ్ళీ బయట తీసి అంటే జస్ట్ వేపాకు పెట్టి జస్ట్ నార్మల్గా పూజ చేసింటాము. మళ్ళీ ఆ గరిగల్ని అలంకరించాలి. బుధవారం రోజు వాటన్నిటిని అలంకరించి వాటిలో కసువు, వేపాకు, పూలు అన్నీ పెట్టి అలంకరిస్తామండి గిరుగులు. మేము ఈసారి 5 గిరుగులు మోస్తున్నాము. నాకు, మా చెల్లికి, మా పిన్ని కూతురికి, మా పాపకి అండ్ మా పండుకి. మా పండుకి బుట్టలేండి, గరిగలు 4, ఒక పూల బుట్ట అన్నమాట. ఇంకా మనం ఏదైనా కానీ సరసంఖ్యలో పెట్టకూడదు కాబట్టి 5, 3, 7 అలా చేస్తాం కాబట్టి 4 గరిగలు అండ్ ఒక పూల బుట్టే పెట్టామండి. ఫస్ట్ నా గరిగ అయితే రెడీ చేసేసాను. నా గరిగ అయిపోయిన తర్వాత మా పాప నేహ గరిగి రెడీ చేస్తున్నానండి. ఇలాగే చేస్తాము. ప్రతి ఒక్కరు ఇలానే చేస్తారు. అంటే గరిగలు మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్, అంటే పూలు అలంకరించేది మాత్రం వేరుగా ఉంటుంది. బుధవారం రోజు ఇదంతా అలంకరించుకొని అన్ని గరిగలు అలంకరించేశాక పూజ చేసి మళ్ళీ ఇంట్లో నుండి బయలుదేరుతాం. అమ్మవారికి గరిగలు చెల్లించేసి తర్వాత తిరణాలు అంటే ఉంటాయి కదా, షాపులు, రంగుల రత్నాలు అవన్నీ చూసుకొని తర్వాత ఇంటికి వస్తామండి. మేమైతే ప్రతి ఇయరు ఈ గంగ పండుగ కోసమే ఇయర్ అంతా వెయిట్ చేస్తామండి. అంత బాగుంటుంది. నిజంగా పొంగనూరు అంటేనే ఫేమస్ గంగ పండుగ. చాలా అంటే చాలా బాగా చేస్తారు ప్రతి ఒక్కరూ. మేమైతే ఆ రోజు నాన్ వెజ్ ఏం చేయమండి. అందరూ నాన్ వెజ్ చేసుకుంటారు కానీ మేమైతే చేయము. మా బావ వాళ్ళ ఇంట్లో చేస్తారు. అక్కడ తినేసి ఇక్కడికి వచ్చేసి తర్వాత స్నానం చేసి మళ్ళీ పూజలు గరిగులు రెడీ చేసుకోవడానికి అన్నీ చేస్తాము. పైన కింద అంతా వేపాకు అయితే అసలు దొరకలేదు ఈసారి. మేము వేపాకు కోసము బైపాస్లోకి వెళ్ళినాము. మా ఆయన వేపాకు తీసుకుంటా అన్నాడు. నేను కనీసం ఈ పక్క ఆ పక్క చూసుకోకుండా డైరెక్ట్గా పోతానే ఉన్నాను. నా కిందే పాము పోతుంది. చూసి చాలా భయం వేసి సడన్గా పరిగెత్తుకొని వచ్చేసాను. మా ఆయన నరుస్తున్నాడు. ఎందుకు అట్లా పరిగెత్తుకొస్తున్నావు, నరుస్తున్నాడు. నేను పాము ఉంది అని చెప్తే మళ్ళీ వాళ్ళకి కనిపించింది. అది ఏదో ఏ పాము అయితే నాకు తెలియదు కానీ పెద్ద పాముని అయితే చూశాను ఆ రోజు. మళ్ళీ లాస్ట్కి వేపాకు అంతా ప్రతి చెట్టులోనూ తీసేసినారు. ఎక్కడా లేదు. వెతికి ఆ బైపాస్కి ఎండలో తిరిగి లాస్ట్కి అయితే కొంచెం వేపాకు దొరికింది. టౌన్లో పోయి వేపాకు ఒక్క కట్ట తీసుకురమ్మంటే మా వెంకీని 50 రూపీస్కి ఒక చిన్న కట్ట తీసుకొచ్చాడు. నాకైతే చాలా నవ్వు వచ్చింది. చెట్టులో దొరికే వేపాకే ఇంత రేట్ ఉంటుంది. ఈ పండగకైతే ప్రతి చెట్టులోనూ కొట్టేస్తారండి. ఇంకా అన్ని గిరుగులు రెడీ చేసేసి అమ్మవారికి గిరిగలు చెల్లించేసి తర్వాత జాతర అంతా అంటే షాపింగ్ అంతా చేసుకొని తర్వాత రంగుల రత్నాల్లోకి వెళ్ళి అక్కడ కూడా మేము అన్నీ తిరిగేసి, నేనైతే బ్రేక్ డ్యాన్స్ తప్ప ఇంకేది తిరగను. అదొక్కటే తిరగతా.
ఇంక దేంట్లో తిరగాలనే నాకు వామిటింగ్స్ అయిపోతాయి. అదొక్కటి తిరిగేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఫుడ్ తినేసి మళ్ళీ ఇంటికి వచ్చేసామండి. అంతే అండి ఈ వీడియో. బాయ్ అందరికీ.